ఇక్కడ నుంచి శ్రద్ధగా విన్నవారు కానీ చాలా బాగా అర్థమవుతుందండి. యాత మహర్షి సోత మహర్షి సోరణి అరణ్యవాసంలో ముక్కోడు మునీశ్వరులు సప్తారక్షులు ఒక శారదా ఉండిన ఘోరమైన యజ్ఞం పెట్టాం. అందులో యజ్ఞంలో పురుగుడనే మహర్షి ఘోరమైన యజ్ఞం పెట్టాడు. ఆ యజ్ఞం కాదు ఫలించిందంటే భూమి భూలోకాలు కూడా అట్టట్లాడిపోతాయి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి? బ్రహ్మదేవుడు కూడా నారదవారు రావాలి. ఈ మహానుభావుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మదేవుడు కొడుకురా నారాయణుడే భవబంధాల బాలతో సంగీతలు నారాయణుడే నారాయణ మంత్రాలే నారాయణ భజన నారాయణ మంత్రాలే నారాయణ భజన నారాయణ మంత్రాలే నారాయణ భజన నమో నారాయణ 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 ఓయ్ తండ్రి చిన్నాన శ్రీనివాస ముందుగా శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నది. ఈ శ్రీనివాస కళ్యాణంలోని కమ్మని కళావతులు కల్పించవా తండ్రి. శారదావర్తిన ముక్కోటి మునేశ్వరులు తపస్సులు పట్టారు. ఆ తపస్సుల ఫలితం ఎవరికి దారపోస్తారో ఒక్కసారి వెళ్ళి తెలుసుకో కుమారా. అలాగే చూసుకుంటుందండి. అలాగే వెళ్ళిరమ్మో అతను కొండ మీద ఈ నారదుల వారు శారదా వడ్డీకి వెళ్ళి ఏమంటున్నాడు నాయన? ఓ
భూషణము మెడలోని ఆభరణాలు బలవంగా భోజనము మెడలోని ఆభరణాలు పులచరము ధరించి పర్యటన చేశావయ్యా పులచరము ధరించి పర్యటన చేశావయ్యా వెంటే కొండపై నివాసముంటే పోనామల్లన్న మెడలో నాగుల మెల్లన్న కొండపై నివాసమున్న పోలా శంకరుడా మెడలో నాగుల మల్లన్న కైలాస కాపురమా శ్రీశైలవజున ధర్మా ఓయ్ శంకర పరమేశ్వర ముందుగా శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నది ఈ శ్రీనివాస కళ్యాణంలోని కమ్మని కళాబుధును కల్పించవా తండ్రి ఓయ్. కలమ నిందైనా కడుపు నిందగా తండ్రి ఓ నారద కుమార ఆ బ్రహ్మలోకం వెళ్ళి అవును. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ. బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు చూసురా కుమారా ఆ నందన నందన ముందుగా శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నది ఈ శ్రీనివాస కళ్యాణంలోని కమ్మని కళాభోజనం కల్పించవా తండ్రి కుమారా ఆ చాలా ఒడ్డునే అవును. ముక్కోడు మీద తపస్సులు పడుతున్నారు ఆహా. ఆ తపస్సుల ఫలితము అవును. ఎవరికి తారపోస్తారో ఆహా. విధిరా కుమారా అలాగే చూసి వస్తుందండ్రి ఎప్పుడైతే మహానుభావుడు ముగ్గురు శ్రమ తీసుకున్నాడు ఆహా. ఈ నాటముడు వరుస కానీ ఆహా. ఈ సభ పడుతున్న ముహూర్తం జరుగుతున్నాడు అవును. ఈ మనుషుడు ఎలా ఉన్నాడు ఓయ్. ఎలాగా ఉన్నాడు అమ్మ కుమారు అమ్మ అమ్మో కుమారు పేరు అమ్మో ఎలాగా ఉన్నాడు అమ్మ కుమారు అమ్మ అమ్మో కుమారు అమ్మ అమ్మ అమ్మలో నా పేరు అమ్మ ఆనాడ పేరు అమ్మో ఆనాడ పేరు అమ్మో ఈ యజ్ఞం దగ్గరకు వచ్చి ఈ యొక్క నహత్తముడు వారే ఏమంటున్నాడు నాయన నారాయణ ఓం నమః శివాయ నమః నారాయణ ఓం నమః శివాయ ఆహా ఏమి ఏ మునిందుడు సేల గౌరవమైన తపస్సులు ఉన్నాడే ఆయన శివనందున నా నామస్మరణం చేసి ఎట్లాగైనా పైకి లేపుకుని అలాగే నేను యుద్ధం భంగం చేయకపోతున్నా నమో నారాయణ నమో నారాయణ నమో నమో నారాయణ నారాయణ నమో నమో నారాయణ పోయి నారదా ఆ. ఈ ముడేశ్వరుడు అవును. తపస్సు పట్టి పట్టి ఆహా శివుడిని చూడమిచ్చేసి ఆ. సౌకర్యాన్ని చెయ్య వరస్తంభరాలు ఉన్నాడేమో కుంకులు అవుతున్నాడేమో గురుగారు అవును. నమో దోమ 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 బాబు ఓం లక్ష్మణకి బాబోయ్ నమో నారాయణ. వందనం నారదా వందనమయ్యా మునీంద్ర వందనము పోయి నారదా నా పట్నం వచ్చి నా తపస్సు పండుగ కలిగే కారణం ఏంటి నారదా మునీంద్ర నేను త్రిలోకసారిని బ్రహ్మచారిని తిరుగుడు లోకాలు తిరుగుతా ఉంటానే అలాగే మీ పట్నం వచ్చాను మునీంద్ర నారదా నా పట్నం వచ్చాను కాబట్టి నా పట్న పరిపాలన ఎలా ఉంది నారదా మునీంద్ర ఈ పట్న పరిపాలన సేల బాగుంది కానీ నారదా కానీ మరి సందేశం ఏమిటి నారదా సందేశం కన్నా ఏమీ లేదు మిన్నా వేరు ముక్కోడు మునింద్ర శారదా ఒకటి
సంవత్సరం తపస్సు పెట్టారే ఆహా. ఆ తపస్సు ఫలితం ఎవరు దారిపోతారన్న సందేశము ఓయ్ నారదా, ఈ 30 మంది తపస్సు చేపట్టాము గాని ఎవరు దారిపోయినా పాలుపక్క మాలో గల వస్తున్నాయి నారదా. మణీంద్ర ఓ. మీరు గొప్పంటే మీరు గొప్పని ఆ. మీలో మీరే వెరిగిపోతున్నారు కానీ కానీ. మణీంద్ర ఓ. మిమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారు మణీంద్ర ఓయ్ నారదా, ఏమంటివి భూలోక పట్టాడా నన్ను మించిన వారు నాకన్నా గొప్పవారు ముగ్గురు తిరుగుతున్నారంటివా. ఓయ్ నారదా, అతని బాటలలో గోలో గాని అయ్యలో గోలో గాని ఈ భూలోకంలో గాని ఈ ఊరిలో గాని నన్ను మించిన వారు నాకన్నా గొప్పవారు ఉండరు ఎనీటో. మణీంద్ర ఓయ్. నీ సిద్ధులు గాని ఆ. మీరు చూస్తే కోపసారి అవును. నీ దయాసామితే చెప్తున్న మణీంద్ర ఓయ్ నారదా, ఓయ్. నువ్వు సత్యం పలికినట్టు నాకు కోపం అనేది రాదు నారదా. అలాగే మణీంద్ర ఆ. బ్రహ్మలు గమన. బ్రహ్మలు బ్రహ్మనా. సరసలగలవారు ఆ. బ్రహ్మదేవుడు ఉన్నాడయ్యా ఓయ్ నారదా, ఏమిటివి బ్రహ్మలోకమునా బ్రహ్మదేవుడు ఆ స్వాపులనే బ్రహ్మదేవుడు నిన్ను అనుమతించిన వాడా ఏకన్నా మించిన వారు మణీంద్ర గొప్పవారా. ఏకన్నా గొప్పవారు ఓయ్ నారదా, ఇంకా ఎవరైనా పేరు నా అమలు చెప్పు నారదా. పాలకడగలు అమ్ముడే పండుగా మార్చినట్టే వారు కాలగడలసి కాలు పడిందే నాదుడు విష్ణుమూర్తి ఉన్నాడయ్యా ఓయ్ నారదా, ఓయ్ పండు నారదా, మతి తప్పినదా మతం ఎక్కినదా. ఓయ్ నారదా, వైకుంఠ పట్టినాడా ఆది విష్ణుమూర్తి ఆడ శ్రీదేవాలు పట్టిన ఆది విష్ణుమూర్తి నిన్ను అనుమతించిన వాడా సంబంధించిన వారు మునీంద్ర గొప్పవారా. మీకన్నా గొప్పవారు మునీంద్ర ఓయ్ నారదా, ఇంకా ఎవరైనా పేరు నా అమలు చెప్పినారదా. మునీంద్ర కైలాసపురము అర్ధనారీశ్వరుడు గౌరీ శంకరుడు ఉన్నాడు శాంతి శాంతి. ఓయ్ నారదా, ఏమిటివి కైలాసపట్నంనా గౌరీ శంకరుడు అశ్వసనాలు తప్ప చేసుకునేవాడు ఆ పూర్తి మొక్కవాడు నేను అనుమించిన వాడా సంబంధించిన వారు మునీంద్ర నాకన్నా గొప్పవాడా. మీకన్నా గొప్పవారు మునీంద్ర ఓయ్ నారదా, ఈ త్రిమూడు లోకాలు తిరిగి ఎవరు గొప్పోళ్ళు ఎవరు సాధ్యం వస్తాను అప్పటిదాకా నా పట్ల పరిపాలన చూస్తూ ఉంటున్నారుగా. మునీంద్ర ఉండము ఎల్లుము ఉండము ఎలా? అని ఉండరా. మునీంద్ర ఏ మునీంద్ర వెళ్తున్నాడే గాని తగిన శాంతే కలుగును శరణండి నయ్యా లక్ష్మీవాస శరణండి నయ్యా శ్రీనివాస నేటి హృదయమున మముగణీకు నేటి హృదయమున మముగణీకు నిర్భమోదయలే ఉన్నవారు నిర్భమోదయలే ఉన్నవారు పరములందరికీ నీవే అరుడు పరములందరికీ నీవే అరుడు పరము నీవేనయ్యా శరణండి నయ్యా లక్ష్మీవాస శరణండి నయ్యా శ్రీనివాస ఓ నారాయణ నేడు నా కమ్మడి కలాబు సంపూర్తయినది నా రాజ్యం నేను వెళ్ళి వస్తాను గోవిందా అలాగే మహానుభావుడు ముగ్గురు దగ్గర సెలవులు తీసుకున్నాడు ఈ యొక్క నారదముడు సక్కా తగిలేటండి ఈ ముగ్గురు శాంతమంతులు ఎవరు లజ్జా గుణమంతులు ఎవరు నేనే పరీక్షిస్తుంది కదా అలాగే మహానుభావుడు ఈ యొక్క భృగుమహర్షి భూమి పూరా కాలు
మానవాడు బ్రహ్మడు పట్టణం వెళ్తా ఉన్నాడట. వానవారంటారు వారే వాళ్ళ కాదులు చక్కగా బ్రహ్మపట్నం వచ్చాడట. బ్రహ్మపట్నాల బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడయ్యా? మానవుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూడా కేజీ విరాటం ఉన్నారట. ఈ బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడా? ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు. ఎలాగా ఉన్నాడు బ్రహ్మదేవుడు? ఎలాగా ఉన్నాడు? ఇప్పుడు బ్రహ్మ చదువుతా ఉన్నాడండి. బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అంటున్నాడు. ఏమని? దేవి దేవిలో ఓ దేవి సరస్వతి దేవి రత్నాడు గుణవరుడు సామడుగు ఉంటాడు. మహానుభావుడు మునీంద్రుడు వచ్చి ఈ యొక్క మహానుభావుడు బ్రహ్మదేవుడితోని ఏమంటున్నాడయ్యా? ఏమన్నాడు? పోయి బ్రహ్మ ఉంది కానీ ఉడుకోలేదు పడుకోలేదు. సరస్వతి దేవి నేను భావిస్తుంటే సందర్భంగా పోయేవు కానీ పూజలు పోలేదు. నీ శాపం పెడతాడు భూలోకంలో నిధులు కప్పంటూ ఉంటాయి కానీ ఏ మానవుడు కూడా నీ చెయ్యొచ్చి నమస్కారం చేయడు. కష్టకాలం వచ్చినప్పుడు నన్ను ఎందుకు పుట్టితే బ్రహ్మాండ మనసులో ఉంటాడు కానీ ఏ మానవుడు కూడా చెయ్యొచ్చి నమస్కారం చేయడు. అది పాపాలన్నీ దొరికిపోయి పోయిందా మానవాడు బ్రహ్మని పట్టారా బ్రహ్మణుడు పిలుచుకుంటూ పెట్టి కైలాసపట్నం వెళ్తాడట. ఎలాగా? నందాన 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 ఎంత చక్కగా నందాన మానవుడు కైలాసపట్నం కౌరు శంకరుడు పార్వతీదేవి కూడా శుభతాండవులు ఉన్నారటండి. శంకరుడు పార్వతీదేవి అంటున్నాడు. ఏమని? దేవిలో ఓ దేవి పార్వతీదేవి మునుగోడు వస్తున్నాడు. అలాగనగానే ఈ మహానుభావుడు భృగుమహర్షి ఈ గౌరీ శంకరుడు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? గోవింద చేరగలేదు కానీ ఉంటుకోలేదు పడుకోలేదు. పార్వతి దేవి నాకేమడతా ఉంటే నాకేమన్నా కేవలం సగండిపోయావు కానీ ఎక్కడ పూజలు పోలేదు. నీ సభ పెడతా చూడు భూలోకంలో భూకామలో కుసమల పడ్డ నీ గుళ్ళు గొప్పలు కడతారు. నీ గుళ్ళు గొప్ప అంటే కడతారు కానీ ఏ అడస్త్రీ కూడా ఈ సూరపడికి కుసగొప్పతో పూజించారు. నీ పూజతో నీ వెంకటరికే పూజ చేస్తారు. ఏ రాజా గోవింద మహానుభావుడు శంకరుడు సాధన పిలుస్తాడు. కైలాస పట్టాలు వైకుంఠ పట్టాలు కైలాస
వైకుంఠ పట్ల మహావిష్ణువు లక్ష్మీదేవి ఇట్లా విలస్తున్నారట. ఈ మహానుభావుడు ఎలా ఉన్నారా? ఎలాగా? మామూని బాలుపురా. అరగాని గొడగయ్యో, అరగాని గొడగయ్యో, మామూని బాలుపురా. అవును. ఈ భృగుమారు చూస్తాడు. ఈ భృగుమారు చూసి ఏమంటున్నాడు? గోవిందా గోవిందా. నువ్వు శ్రీకాంత చెప్పండి కానీ ముందుకోలేదు పడుకోలేదు లక్ష్మీదేవి వాళ్ళ